మరో వారం రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఈ ధనాధన్ క్రికెట్ సమరంలో అందరి కళ్లు రాజస్థాన్ రాయల్స్ యువ కిరీటం వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. గత సీజన్లోనే తన మెరుపు బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచిన వైభవ్ ఇటీవలి ముగిసిన అండర్-19 ప్రపంచ కప్ 2026లో భారత్ విజేతగా నిలవడంలో వెన్నెముకగా నిలిచాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ పోర్లో కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు బాది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో 14 ఏళ్ల ఈ కుర్రాడు ఐపీఎల్లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడోనని అభిమానులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో వైభవ్ తన సహచర ఆటగాళ్లతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వైష్ణవ్ సూర్యవంశీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఐపీఎల్ 2026 కోసం మీ ప్లాన్స్ ఏంటి? ఆరెంజ్ క్యాప్ సాధించాలంటే ఎన్ని పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనికి వైభవ్ ఏమాత్రం తడబడకుండా ముఖంపై చిరునవ్వుతో మీరు నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగితే నేను 2 నుండి 3,000 పరుగులు చేస్తానని బదులిస్తానని చమత్కరించాడు. వైభవ్ ఇచ్చిన ఈ స్మార్ట్ అండ్ ఫన్నీ రిప్లైకి అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపారు. రాజస్థాన్ రాయల్స్ ఈ వీడియోను తమ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అయితే సరదా సమాధానం తర్వాత వైభవ్ తన అసలు ఆలోచనను చాలా పరిణితితో పంచుకున్నాడు. తాను ఇన్ని పరుగులు చేయాలని ముందే ఎలాంటి టార్గెట్ సెట్ చేసుకోలేదో, మైదానంలో తన సహజ శైలిలోనే బ్యాటింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తాను. నాకు వ్యక్తిగత మైలురాళ్ల కంటే నా జట్టుకు ట్రోఫీ అందించడమే అత్యంత ముఖ్యమైన విషయం. రాజస్థాన్ రాయల్స్ ఈసారి కప్పు గెలవడంలో నా వంతు పాత్ర పోషించడమే నా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశాడు. చిన్న వయసులోనే ఇంతటి ఆత్మవిశ్వాసం, జట్టు పట్ల ఉన్న అంకిత భావాన్ని చూసి నెటిజన్లు వైభవ్పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎక్స్ ఫ్యాక్టర్ కాబోతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదు.